గీతమ్మకు దర్రు కలిసి వాత పెడితే ఢిల్లీ కదులుతుందండి. ఇక మనం వాళ్ళని వీళ్ళని ఊక సోనియమ్మను చిక్కి చంద్రబాబు నాయుడిని కిరణ్ కుమార్ రెడ్డిని అడుగుడు అనవసరం. ఈమె చక్కగా ఉంటే మన బంగారం చక్కలు ఉంటే వాళ్ళని అడగవలసిన అవసరం ఏముంటుంది? నువ్వు ధైర్యం చేసి పక్కకు జరిగితే తెలంగాణ ఈ పాటికి రాకపోవునా? చిన్న గిట్లనే మాట్లాడినా. అందుకని ఆమెను మనం అడగట్లేదు. ఆమె తల్లి సంపాదించింది, డాక్టర్గా ఆమె సంపాదించుకున్నది మనం అడుగుతలేము. ఆమె పేరు, ఆమెకు మనం వేసిన ఓట్లు పనికి రావాలంటే మన కోసం నిలబడాలని చెప్పి గీతమ్మను కోరుతున్నా. నియోజకవర్గంలో తిరుగుతాం, మనం ఏం తిడతలేం, కొడతలేం, గుంజుకుంటలేం. మనం ఏమంటున్నామంటే నువ్వు మా వల్ల నాయకురాలు అయినావు, పంచిన కుర్చీలో కూర్చున్నావు, కానీ మాకు వచ్చినటువంటి ఈశ్వరీబాయి కడుపులో ఉంటుంది. ఆ పేరుకు తగ్గట్టుగా నువ్వు నిలబడమని అడిగినా కానీ తక్కువ చేసి మనం మాట్లాడుతున్నాం. చాలా బాధాకరం అండి. ఇలాంటి ఒక ఉద్యమకారుడై ఒక ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఒక ప్రొఫెసరు వృత్తిలో ఉంటూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఇది ఎవరికి కూడా అయిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరు ఇష్టపడటం లేదు ఈ వ్యక్తి మాట్లాడి. మరి ప్రొఫెసర్ వృత్తిలో ఉండి విద్యార్థి జేఏసీ గురించి నా నియోజకవర్గం జహీరాబాద్కి వెళ్ళాడు. విద్యార్థి జేఏసీ నిర్వహిస్తున్నటువంటి సభకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈయన చెప్పినటువంటి చూపినటువంటి మార్గం ఏంటి, ఏ మార్గదర్శకం చేస్తున్నాడు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడా, హింసకు ప్రోత్సహిస్తున్నాడా, నాయకులు వెంబడి వాళ్ళను కుర్రుగాల్చి వాళ్ళకి వాతలు పెట్టండి అని చెప్పడం అంటే ఆ పిల్లలకి అలాంటి గుణపాఠాలు నేర్పిస్తున్నాడా? ఆయన చేసింది చాలా చాలా పొరపాటు. ఆయన క్షమాపణ చెప్పినా మాత్రం ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కావి దాన్ని చాలా దిగజార్చుకున్నాడు. ఆయన పేరు ప్రతిష్టని ఆయన దిగజార్చుకున్నాడు.